హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేపాక్షి. ఈరోజైతే లేపాక్షి టెంపుల్ చూపించబోతున్నాను. లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం డిస్టిక్లో ఉంటుంది. ఇది 16వ శతాబ్దం నాటిది. విజయనగర రాజుల కాలంలో దీన్ని నిర్మించారు. లేపాక్షి ఆలయం దాని అద్భుతమైన శిల్పాలు మరియు కుడ్య చిత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఊరికి లేపాక్షి అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? రామాయణ గాథ ప్రకారం రావణుడు సీతను అపహరిస్తున్నప్పుడు జటాయువు అతన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు జటాయువు రావణుడితో పోరాడి గాయపడ్డాడు. ఆ తర్వాత రాముడు జటాయువుని చూసి లేపక్షి అన్నాడు. అందుకే ఈ ఊరికి లేపాక్షి అని పేరు వచ్చిందని చెప్తారు. ఇక్కడ ఒక మంటపం ఉంటుంది. దానిలో 70 స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రం గాలిలో వేలాడుతూ ఉంటుంది. అదే వేలాడే స్తంభం అండి. అదే హ్యాంగింగ్ పిల్లర్ అని కూడా అంటారు. ఇక్కడ ఎంతో అందమైన శిల్పకళలు కూడా ఉన్నాయి. చాలా విశాలమైన దేవస్థానం ఇది. ఇవే ఆ 70 స్తంభాలు ఉన్న మండపం అండి. ఇంకా ఒక పెద్ద నాగేంద్రుడి శిల్పం కూడా ఉంటుంది. అలాగే ఒక పెద్ద వినాయకుడిని కూడా ప్రతిష్ఠించారు ఇక్కడ. ఇంకా ఆలయంలో గోడలపై రామాయణం, మహాభారతం మరియు ఇతర పురాణాల దృశ్యాలను కూడా చిత్రీకరించారు. టెంపుల్ చూడడానికి 1 అవర్ అయితే ఈజీగా పడుతుందండి. ఇంకా మనం ఓపిక చూసామంటే చాలానే ఉంటాయి, అన్నీ చూసుకోవచ్చు. ఈ పాదం గురించి అయితే నాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదండి. ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. ఇంకా లోపల దుర్గమ్మ టెంపుల్ కూడా ఉందండి. మొబైల్ అలౌ చేయరు కాబట్టి సో పిక్స్ లేవు. ఈ పురాతన శిల్పాలను చూడడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. చూస్తుంటే చూడాలనిపించేలాగా ఉంటాయండి. ఇక్కడ అద్భుతమైన కుడ్య చిత్రాలు కూడా ఉంటాయి. ఈ టెంపుల్ మిస్ అవ్వకుండా ఒక్కసారైనా చూడండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.